జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ దమ్ బిర్యానీ మనం ప్రెషర్ కుక్కర్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సులువైన పద్ధతిలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. దీనికి ముందుగా నేను మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాను. మామూలుగా మనం బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా మసాలాలు అనేవి విడిగా మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా వస్తుందన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసి మనకు బిర్యానీ మసాలాలన్నీ కూడా త్వరగా వేపుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 4 అనాస పువ్వు, 4 లవంగాలు, 3 బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క అన్నీ త్వరగా వేపుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలన్నమాట. తర్వాత రైస్ నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. దీనికి 3 గ్లాసులు వాటర్ పోసి మనం అరగంట సేపు నానపెట్టుకుంటాం కాబట్టి మనకి 70% కుక్ అయితే సరిపోతుంది. మనం వాటర్ పోసుకుని దాంట్లో 4 యాలక్కాయలు, 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మనం 70% కుక్ చేసేసుకోవాలి. రైస్ కుక్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి, ఆరబెట్టుకోవాలన్నమాట. దాంట్లో 2 జీడిపప్పులు కూడా వేసాను. పన్నీర్ బిర్యానీ కాబట్టి నేను పన్నీర్ 200 గ్రాములు తీసుకున్నాను. దీనికి ఒక క్యూబ్ బటర్ వేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. పన్నీర్ అనేది మరీ ఎక్కువ మనం కాల్చినా కూడా ఏమవుతుందంటే అది గట్టిగా అయిపోతుంది అన్నమాట. పన్నీర్ బాగా కాల్చిన తర్వాత చిన్న చిన్న క్యూబ్స్ కింద తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఇందాక మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, బిర్యానీ మసాలా, దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ పెట్టుకుని ఒక పెద్ద ఆనియన్ సన్నగా చీలికలు చేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని బాగా ఎర్రగా వేపేసుకుని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత గుప్పెడు జీడిపప్పు కూడా మనం వేపుకొని పక్కకు తీసేసుకోవాలి. జీడిపప్పు, పన్నీరు, ఆనియన్స్ 3 కూడా పక్కకు తీసుకోవాలి. తర్వాత మనం రైస్ కుక్ అయిపోయింది కదా, 70% కుక్ అయిన తర్వాత రైస్ నీళ్లు వడగొట్టేసుకుని ఆరబెట్టేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకుని దాంట్లో బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకుని నేను 2 టమాటాలు తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, ధనియాల పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తయారు చేసుకునేదైనా ప్యాకెట్లో ఏదైనా 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్ మళ్ళీ చిన్న చిన్న సన్నగా చీలికలు చేసుకుని వేసుకోవాలి. మనం ఇందాక డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి లాస్ట్లో వేసుకోవాలి. అది కాకుండా ఒక పెద్ద ఆనియన్ సన్నగా చీలికలు చేసుకుని బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయల చీలికలు, 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని మగ్గ పెట్టేసుకోవాలి. బాగా టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మసాలాలన్నీ పడుతుంది. తర్వాత దాంట్లో మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత మనం క్యూబ్స్గా తరుక్కున్న పన్నీర్ లాస్ట్లో యాడ్ చేసేసుకుని మసాలాలన్నీ పన్నీర్కి పట్టిన తర్వాత మనం దాంట్లో రైస్ యాడ్ చేసేసుకోవడమే. లాస్ట్లో కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. మనం రైస్ అనేది కుక్ అవ్వాలి కాబట్టి మేతి కానీ పుదీనా కానీ యాడ్ చేసుకోవచ్చు. పుదీనా కూడా వేసినా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కసూరి మేతి వేసినా టేస్ట్గానే ఉంటుంది. లాస్ట్లో మనం క్రీమ్ కానీ కర్డ్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రైస్ మనం లేయర్స్గా వేసేసుకుని మనకు 70% కుక్ అయిపోయింది కాబట్టి మనం లేయర్స్గా రైస్ వేసేసుకుని దానిపైన జీడిపప్పులు, వేయించిన ఆనియన్స్, తర్వాత ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ లేదంటే మనం కుంకుమ పువ్వు కానీ వస్తుందన్నమాట, అది కానీ యాడ్ చేసి లాస్ట్లో కొత్తిమీర, చిన్న క్యూబ్ బటర్ పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది. అంతే, టేస్టీ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.